ఎల్పీయు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. కోడె మొక్కులకు కొలువైన రాజన్న ఆలయంలో కోడెల మృత్యువార్త ఇప్పుడు దుమారం రేపుతోంది. గత వారం రోజులుగా 26 కోడెల మృతి. వాటిని గుట్టు చప్పుడు కాకుండా తిప్పాపురం మూలవాగులో పాతిపెట్టడంతో రాజన్న కోడెల పరిరక్షణ ఓ పెద్ద వివాదంగా మారుతోంది. భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్న నందీశ్వరుల మరణ మృదంగంపై సాక్షి టీవీ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. సాక్షాత్తు నందీశ్వరుణ్ణే ఆ శివుడికి అర్పిస్తున్నామన్న నమ్మకం, భావనతో రాజన్న ఆలయానికి వచ్చే భక్తులు కోడె మొక్కులు తీర్చుకుంటారు. అందుకే ప్రపంచంలోనే ఎక్కడా కనిపించని విధంగా వేములవాడ రాజన్న ఆలయం కోడె మొక్కులకు నెలవుగా పేరుగాంచింది. అంతేకాదు, వేములవాడ ఆలయానికి వచ్చే ఆదాయంలో సగానికి పైగా ఆ కోడె మొక్కుల టికెట్ల ద్వారానే సమకూరుతోంది. అలాంటిది అక్కడ ఇప్పుడు ఆ కోడెల సంరక్షణే గాలికొదిలేశారు. పరిమితికి మించి కోడెలు పెరిగిపోవడంతో తాజాగా సుమారు 100 మంది రైతులకు ఇప్పటికే కోడెలను పంపిణీ చేశారు. ఇంతకీ వేములవాడ రాజన్న ఆలయ అనుబంధంగా ఉన్న తిప్పాపూర్ గోశాలలో పరిస్థితులు ఇప్పుడు చూద్దాం. వేములవాడ రాజన్న ఆలయానికి అనుబంధంగా 2 గోశాలను నిర్వహిస్తున్నారు. ఈ 2 గోశాలల్లో కూడా మొత్తంగా 2000 దాకా కోడెలు ఉంటాయి. అయితే ప్రస్తుతం మనం తిప్పాపూర్ గోశాలలో ఉన్నాం. తిప్పాపూర్ గోశాలలో మనం చూడవచ్చు అసలు ఇక్కడ ఎట్లాంటి పరిస్థితి ఉంది, ఎలాంటి నిర్వహణ ఉందో మనకు దృశ్యంలో కనిపిస్తుంది. వర్షం పడ్డా ఇక్కడే మొత్తం అంతా పేడ పెడతాయి ఈ కోడెలు. ఈ క్రమంలో ఇక్కడ సిబ్బంది కూడా సరిపడా లేకపోవడం, కేవలం 15 మంది మాత్రమే ఇక్కడ సిబ్బంది ఉన్నారు. ఈ క్రమంలో నీళ్లు కూడా వీటికి అందడం లేదు. నీళ్లు పట్టిన 10 నిమిషాలలో మొత్తం కోడలన్నీ వచ్చి ఇక్కడ నీళ్లు పూర్తిగా తాగేసి వెళ్ళిపోతాయి. కాబట్టి ఇక్కడ కనీసం 50 మంది సిబ్బంది అవసరం ఉంది. కానీ ఆ సిబ్బంది లేకపోవడంతో పాటుగా ఇదే పేడలో ఉన్న, అదేవిధంగా మలమూత్రాలతో ఉన్న పూర్తి ఆ గడ్డిని పశుగ్రాసంగా తినడంతో కూడా రోగాలకు గురవుతున్నాయి. మరొక వైపు వీటికి కావాల్సిన పౌష్టికాహారం, పిల్లి పెసరు కావచ్చు, పశుగ్రాసం కావచ్చు, అదేవిధంగా మంచినీటి సంరక్షణ కావచ్చు, ఇవన్నీ అంశాల్లో కూడా పూర్తిగా కొంత నిర్లక్ష్యం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి సిబ్బంది లేకపోవడం కూడా ప్రధాన కారణం అవుతుంది. మొత్తంగా డెడికేటెడ్గా ఈ గోశాల నిర్వహించాల్సి ఉంది. ఇది ప్రస్తుతం తిప్పాపూర్ గోశాలలో మనం చూస్తున్న పరిస్థితి. అయితే తిప్పాపూర్ గోశాలతో పాటుగా రాజన్న ఆలయానికి అనుబంధంగా ఆలయం పక్కనే మరొక గోశాలను కూడా నిర్వహిస్తారు. అక్కడ సుమారు 500 కోడెలు ఉంటాయి. అవి నిత్యం కోడె మొక్కుల కోసం తిప్పుతూ ఉంటారు. ఈ క్రమంలో మనం చూడవచ్చు ఇక్కడ కోడెల సంరక్షణ అనేది ఇప్పుడు ఒక దుమారాన్ని, ఒక వివాదాన్ని రేపుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ గోశాలల నిర్వహణ పైన సమర్థవంతంగా ప్రభుత్వము దృష్టి సారించి వీటిని సీరియస్గా తీసుకోవాల్సిన బాధ్యత, అవసరం ఇప్పుడు ఉందని చెప్పేసి ఇటు హిందూ సంఘాలతో పాటుగా భక్తులు కూడా భావిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. రాజన్న ఆలయంలో వరుసగా కోడెల మృత్యు ఘోషతో ఏకంగా ప్రభుత్వమే చలించింది. పశు వైద్యాధికారులను పిలిపించి ప్రస్తుతం అనారోగ్యంగా ఉన్న కోడెలను క్వారంటైన్ చేసి చికిత్స అందిస్తోంది. అయినా ఇంకా 16 కోడెల పరిస్థితి గ్యారంటీ లేదంటున్నారు పశు వైద్యాధికారులు. వేములవాడ ఆలయానికి అనుబంధంగా 2 గోశాలను నిర్వహిస్తున్నారు. ఒకటి ఊరి శివార్లలో తిప్పాపూర్ వద్ద ఏర్పాటు చేయగా అక్కడ ఓ 1500 కోడెలున్నాయి. మరో గోశాల ఆలయం వద్దే ఉండగా అందులో ఉండే కోడెలను నిత్యం రాజన్న సన్నిధులు, భక్తుల కోడెమొక్కుల కోసం వాడుతుంటారు. ఈ క్రమంలో కావలసినంత సిబ్బంది లేకపోవటం, పరిమితికి మించి కోడెలు పెరిగిపోవటం, కనీసం మంచినీరు కూడా వాటికి కావలసిన స్థాయిలో అందకపోవడంతో కోడెలు మృతి చెందుతున్నాయన్న వాదన ఉంది. రాజన్న ఆలయంలో కోడెల సంరక్షణ పైన ఇప్పుడు ప్రభుత్వం సీరియస్గా దృష్టి సారించింది. ముఖ్యంగా ఇక్కడ పశు వైద్యాధికారులు నిత్యం ఇక్కడ వాటికి సంబంధించిన అంశాలను పరిశీలిస్తూ, పర్యవేక్షిస్తూ వాటికి సంబంధించిన హెల్త్ బులెటిన్ కూడా విడుదల చేస్తారు. ఇక్కడ మనతో పాటు పశు వైద్యాధికారులు ఒకసారి మాట్లాడడం. సార్ చెప్పండి, ముఖ్యంగా రోజు ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఎందుకు ఇట్లా మృత్యువాత పడుతున్నాయి, మీరు ఏం గమనించారు సార్? ఇప్పుడు ఈ రాజన్న ఆలయం సంబంధించిన గోశాలలో ఏవైతే మనకు పశువులు సిక్ అయి ఉన్నాయో ఆ సిక్ యానిమల్స్ అన్నింటినీ సెగ్రిగేషన్ చేయడం జరిగింది. సెగ్రిగేషన్ అంటే ఈ ఏవైతే సిక్ యానిమల్స్ ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఐడెంటిఫై చేసినవన్నీ కూడా మనం ఒక సపరేట్ షెడ్లో క్వారంటైన్లో పెట్టుకోవడం జరిగింది. ఆ క్వారంటైన్లో ఉన్న ఏవైతే ఉన్నాయో వాటికి మనం ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఫ్లూయిడ్ థెరపీ, ఫ్లూయిడ్స్ ద్వారా ట్రీట్మెంట్ చేయడం జరుగుతూ ఉంది. వాటిలో కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. అంటే ఒకేసారి హ్యూజ్గా, అంటే ఇంత పెద్ద మొత్తంలో చనిపోవడానికి గల ప్రధాన కారణం ఏమైంటుంది అన్న కాస్ గుర్తించారా మీరు? ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే భక్తులు ఎవరైతే మనకు 6 months
9 మంత్స్ ఆ చిన్న సైజు ఏవైతే ఉన్నాయో ఆ కోడలు అట్లాంటి వాటిలోనే ప్రాబ్లం ఉన్నది. ఇదేదో డిసీజ్ వల్ల కానీ ఏదో వైరల్ లోడ్ వల్ల కానీ చనిపోవడం లేదు. ఇది ఏంటంటే మనకు 6 మంత్స్ 1 ఇయర్ లోపు ఉన్నాయి ఏవైతే వీక్ ఉన్నాయో వాటినే మనం సపరేట్ చేయడం, వాటికి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. అట్లా ఇదేదో డిసీజ్ వల్ల చనిపోవడం లేదు. అట్లా సార్ ఇప్పటి వరకు అంటే ఇప్పుడు మనకు ఇంకా ఎన్ని కోడలకు సంబంధించి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి, ఎన్ని ఆరోగ్యంగా ఉన్నాయి, వీటికి ఎలాంటి ఆహారం అందిస్తుంటారు జనరల్గా? మనకు దాదాపుగా ఇంకొక 15-16 సిక్ యానిమల్స్ ఉన్నాయి. వాటికి ట్రీట్మెంట్ నడుస్తూ ఉన్నది. వాటిని క్వారంటైన్లో ఉంచినాం. వాటికి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఫ్లూయిడ్ థెరపీ చేస్తూ ఉన్నాం, రికవరీ చేస్తూ ఉన్నాం. ఈ మంచి పశువులకు కూడా ఈ ఎండను దృష్టిలో ఉంచుకొని ఎలక్ట్రోలైట్స్ వాటర్ ఇస్తూ ఉన్నాం. ఉదయం, సాయంత్రం పచ్చిగడ్డ వేస్తూ ఉంటారు. ఇక ఉదయం అంతా అది గోశాల మేనేజ్మెంట్ చూసుకుంటుంది. మా వెటర్నరీ డిపార్ట్మెంట్ ఎక్కడి వరకు అంటే ఓన్లీ ఏదైతే యానిమల్ సిక్ ఉందో దాన్ని సెగ్రిగేట్ చేయడం, దానికి ట్రీట్మెంట్ చేయడం వరకే మా బాధ్యత ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇది ముఖ్యంగా అంటే వీళ్ళు నిత్యం హెల్త్ బులెటిన్ విడుదల చేస్తారు. ఏవైతే సిక్ ఉన్నాయో ఆ కోడలకు సంబంధించి ఒక క్వారంటైన్ చేసి వాటికి ప్రత్యేకమైన చికిత్స అందిస్తున్నారు. ముఖ్యంగా మనం చూడవచ్చు, దాదాపు తిప్పాపూర్ గోశాలలో 1500 కోడలు ఉన్నాయి. ఈ కోడలకు సంబంధించి మొత్తంగా ఇప్పుడు చర్యలు అయితే తీసుకుంటున్నారు. ఎలక్ట్రో పౌడర్ వేసి మొత్తంగా వీటిని అంటే ఒక పౌష్టికమైన నీటిని అందించే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా పౌష్టిక ఆహారాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నారు. తరచూ కోడెలు మృత్యువాత పడడం, వాటిని గుట్టుచప్పుడు కాకుండా తిప్పాపురం మూలవాగులో పాతిపెట్టడం, నిరసనలు చేపట్టడం వేములవాడలో పరిపాటిగా మారిపోయింది. ఈ క్రమంలో గత 10 రోజుల నుంచి కోడెల మృత్యుఘోష రాష్ట్ర ప్రభుత్వాన్నే కదిలించింది. ఏకంగా కేంద్ర మంత్రి బండి సంజయ్తో పాటు రాష్ట్ర మంత్రి శ్రీధర్బాబు కూడా ఈ విషయంపై స్పందించారు. ఏకంగా 5 రోజుల్లో 26 కోడెల మృత్యువాత పడడం, వాటిని తిప్పాపురంలో పాతిపెట్టడంతో బీజేపీ నేతలతో పాటు హైందవ సంఘాలన్నీ నిరసనలకు దిగాయి. మరోవైపు ఇదే గోశాలలో మరో 16 కోడెలు కూడా అనారోగ్యంగా ఉన్నట్లు పశు వైద్యులు విడుదల చేసిన బులెటిన్లో పేర్కొన్నారు. రాజన్న ఆలయ అధికారులదే బాధ్యత అని బండి సంజయ్ చెప్తే, ఖచ్చితంగా రాజన్న కోడెల మృత్యుఘోషపై ప్రభుత్వం సీరియస్గా దృష్టి సారిస్తుందని మంత్రి శ్రీధర్బాబు వెల్లడించారు. ఇప్పుడు దేవస్థానంలో ప్రతిసారి, రాజరాజేశ్వర దేవస్థానంలో ప్రతిసారి ఈ కోడెలు చనిపోవడము కానవతిగా మారింది. దానికి వెంటనే దేవస్థాన అధికారులు ఏ అట్లా కాలేదని చెప్పారు. కాబట్టి నేను ఇవాళ వెంటనే ఈవో గారితో మాట్లాడతా. తప్పకుండా ఆ గోవులను రక్షించాల్సిన బాధ్యత వేములవాడ రాజేశ్వర దేవస్థానం మీద ఉన్నది. పైసలు తక్కువ మీరు గోవులను రక్షించకుంటే ఇక భక్తులకు ఏం సౌకర్యం కల్పిస్తారు? గోవులను రక్షించకుంటే ఏం తక్కువైంది? మేము వేములవాడకు సంబంధించిన ఈవో గారితో కూడా మాట్లాడటం జరిగింది. అక్కడ దేనివల్ల ఈ విధంగా జరుగుతూ ఉంది, తప్పకుండా దానికి ఏ కారణమో తెలుసుకొని తగు విధమైన కార్యాచరణ తీసుకెళ్తాం. తిప్పాపూర్ గోశాలలో 1500 కోడెలకు కేవలం 15 మంది సిబ్బంది ఉండగా, రాజన్న ఆలయ పరిధిలో ఉన్న మరో గోశాలలో ఒకే ఒక్క వ్యక్తి 500 కోడెలను పర్యవేక్షిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం వేములవాడ రాజన్న ఆలయానికి సంబంధించిన తిప్పాపూర్ గోశాలలో క్వారంటైన్ చేసిన కోడెల కేంద్రంలో ఉన్నాం. ఇక్కడ ఇవన్నీ కూడా పౌష్టికాహారం లేక ఎప్పుడు మృత్యువాత పడతాయో తెలియని ఒక దైన్య స్థితిలో ఉన్నాయి. వీటన్నిటినీ కూడా ఇప్పుడు పశు వైద్య అధికారులు క్వారంటైన్ చేసి వీటికి చికిత్సలు అందిస్తున్నారు. ఇప్పటికే మనం చూస్తే వరుసగా 26 కోడెలు మృత్యువాత పడ్డాయి. ఇది వివాదంగా మారింది, దుమారం రేపుతుంది. ఈ క్రమంలో కోడెల సంరక్షణ కోసం ఇప్పటికే ఇక్కడ పశు వైద్య అధికారులు పెద్ద ఎత్తున చర్యలు అయితే చేపట్టారు. కానీ దాదాపు 2000 కోడెలున్న రాజన్న గోశాలల్లో ఇక్కడ కనీసం ఒక 5 పశు వైద్యాధికారులను ప్రత్యేకంగా నియమించాల్సి ఉంది. అదేవిధంగా 50 మంది సిబ్బంది ఉండాల్సిన పరిస్థితి. కానీ ఆ సిబ్బంది సంఖ్య తక్కువగా ఉండడము, ఇక్కడ గోవుల సంఖ్య పరిమితికి మించి ఎక్కువగా ఉండడము, అసలు పశు వైద్యాధికారి లేకపోవడము, వీటికి న్యూట్రిషన్ ఫుడ్ అంటే ఒక ఆరోగ్యకరమైన ఫుడ్ అందకపోవడంతో మొత్తంగా ఇప్పుడు గోవులన్నీ కూడా మృత్యువాత పడుతున్నాయి. వీటికి తోడు ఇక్కడికి వచ్చే భక్తులు కూడా చిన్న చిన్న కోడెలను ఇక్కడ అప్పచెప్పి వెళ్తున్నారు. ముఖ్యంగా అవన్నీ కూడా అనారోగ్యకరంగా ఉన్న గోవులను తీసుకొచ్చి ఇక్కడ అప్పచెప్తున్న పరిస్థితి. ఈ క్రమంలో వీటికి పౌష్టికాహారం విషయంలో మనం ఒక్కసారి అటువైపు తిప్పి దృశ్యంలో ఆ ట్రాక్టర్ల పరిచయం పిల్లిపిసరు వంటి ఆకును అదేవిధంగా వాటిని అందించాల్సి ఉంది. కానీ వాటన్నిటి విషయంలో కూడా ఇప్పుడు సంరక్షణ విషయంలో పెద్దగా పట్టించుకోకపోవడమే ప్రధానంగా ఈ వివాదానికి కారణము, మృత్యువాత పడడానికి కూడా ప్రధాన కారణంగా తెలుస్తుంది. మొత్తంగా ఇప్పుడు క్వారంటైన్ చేసి ఆ కోడలకు ఒక చికిత్సను అయితే అందిస్తున్న క్రమంలో మొత్తంగా ఇక్కడ డిమాండ్ అయితే ఇక్కడ వీటికి కావాల్సిన మెడిసిన్ అదేవిధంగా పశు వైద్యాధికారులు ముఖ్యంగా సిబ్బంది నియమించాలనే డిమాండ్ అయితే మనకు వేములవాడ గోశాలలో కనిపిస్తుంది.
రాజన్న గోశాలల్లో కనీసం మంచినీటి వసతి కూడా సరిగ్గా లేక కోడెలు ఏకంగా బురద నీటిని సేవిస్తున్నాయి. అపరిశుభ్రమైన పరిసరాల్లోనే ఉంటున్నాయి. పైగా వాటి ఆరోగ్య పరిరక్షణకు డాక్టర్స్ లేరు, కావలసిన మెడిసిన్ లేదు. అసలు ఆదాయమే కోడెలతో వస్తుంటే ఆ కోడెల బాగోగులే గాలి కొదిలేశారు ఇక్కడి అధికారులు. మరోవైపు బలహీనమైన కోడెలను భక్తులు తీసుకొస్తుండటంతోనే కోడెలు మృత్యువాత పడుతున్నాయని అధికార గణం చెప్తూ తప్పించుకుంటోంది. కోడెమొక్కలకు నిలవైన వేములవాడ రాజన్న ఆలయానికి సంబంధించిన మరొక గోశాలలో మనం ఉన్నాము. అయితే ఇక్కడ ఈ గోశాలకు చాలామంది భక్తులు, రైతులు వచ్చి గోవులను సమర్పిస్తుంటారు, ముఖ్యంగా కోడెలను అప్పగిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ అబ్బాపూర్కి చెందిన వాళ్ళు ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చిండ్రు? దాదాపు మీరు 2.5 ఏళ్ల నుంచి దీన్ని పెంచుకుంటున్నారు కదా, ఎందుకు మీకు ఏం కోరిక నెరవేరింది? ఎందుకు దీన్ని సమర్పించారు ఇక్కడ? మేము ఇది పుట్టినప్పుడు ఒక కోరిక కోరుకున్నాం, అది నెరవేరింది. 2.5 years అవుతుంది. ఇది మన ఇంట్లో పుట్టి దొడ్లే పుట్టి అయిపోయి మనం కోరిక నెరవేరినాక దేవునికి సమర్పించేసినాం. ఇక్కడ మాది అబ్బాపూర్, జూలపల్లి మండల్, పెద్దపల్లి డిస్టిక్. ఇక్కడ చూడవచ్చు మనం ఈ పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం నుంచి వీళ్ళు అబ్బాపూర్ నుంచి వచ్చారు. మొత్తంగా ఇట్లా కోడెలను తీసుకొచ్చి వేములవాడ రాజన్న ఆలయంలో ఇస్తున్నారు. ముఖ్యంగా కోడె మొక్కులు సమర్పించుకునే వాళ్ళు ఇక్కడ కోడెలను వాళ్ళు అప్పగిస్తున్నారు. మరొక వైపు కోడె మొక్కులు చెల్లించుకునే కొంతమంది భక్తులు ఇక్కడ డబ్బు టికెట్ల రూపంలో చెల్లించి కోడె మొక్కులను రాజన్న దగ్గర చెల్లించడం అనేది ఆనవాయితీగా వస్తుంది. అయితే ఈ క్రమంలో చాలామంది రైతులు కొంత వీక్గా ఉన్న కోడెలను కూడా వాళ్ళు అప్పజెప్పి ఇక్కడ వెళ్ళిపోవడంతో కూడా కొంత ఇబ్బందులు ఎదురవుతున్న పరిస్థితులను మనకి ఇప్పుడు వైద్యాధికారులు చెప్తున్న పరిస్థితి. మొత్తంగా చూస్తే వేములవాడ రాజన్న ఆలయంలో కోడల మృత్యువాత పడుతున్న క్రమంలో కోడల సంరక్షణ పట్ల అటు తిప్పాపూర్ గోశాలలో మనం చూసాము, అదేవిధంగా ఈ గోశాల కూడా పూర్తి స్థాయి సిబ్బందిని నియమించి వీటికి విమర్శలకు తావు లేకుండా వీటికి పౌష్టికాహారాన్ని అందించి మంచి నీటి సంరక్షణలో వీటిని ఉంచాలని చెప్పేసి ఒక డిమాండ్ అయితే మనకు వేములవాడలో కనిపిస్తుంది. ఏకంగా ఆ నందీశ్వరుణ్ణే ఆ శివయ్యకు అర్పించే ఒక ఆధ్యాత్మిక ప్రక్రియ కోడెముక్కు. ఇలాంటి సెంటిమెంట్తో కూడిన కోడెల విషయంలో రాజన్న ఆలయ ఆదాయ వనరు అయిన ఆ నందీశ్వరుడి విషయంలో అధికారుల అలసత్వం మాత్రం ఇప్పుడు క్షమించరానిదిగా చర్చ జరుగుతోంది. రాజన్న ఆలయానికి కోడె మొక్కుల టికెట్లే ప్రధాన ఆదాయ వనరుగా మారిన నేపథ్యంలో ఈ కోడెలకే ఇప్పుడు సంరక్షణ లేకుండా పోవడం అనేది ఒక విషాదం. అయితే భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఈ కోడెల సంరక్షణ పైన ప్రత్యేక దృష్టి సారించాలే, ఈ మరణ మృదంగానికి అడ్డుకట్ట వేయాలనే డిమాండ్ ఇప్పుడు మనకు వేములవాడలో వినిపిస్తుంది. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, వేములవాడ.